హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 2056 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఏ డిస్ప్లే అయినా పర్వాలేదు. ముఖ్యంగా మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఈ కేటగిరీ వరకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ, తెలంగాణలో సెంటర్ అయితే ఉంది. సో ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఎటువంటి బుక్స్ చదవాలి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉంది, పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లై చేయడానికి మరియు ఫీజు పే చేయడానికి 25th October వరకు సమయం ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ముందు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్, ఫైనల్గా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ ఈ విధంగా ఉంటుంది. ప్రిలిమ్స్ సంబంధించి మీకు నవంబర్ 1st వీక్ లేదా 2nd వీక్లో కాల్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతున్న ప్రిలిమ్స్, డిసెంబర్లో రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత మెయిన్స్ కాల్ లెటర్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది, అది డిసెంబర్లో ఉంటుంది. అది కూడా డిసెంబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జనవరికి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఫిబ్రవరిలో మీకు ఇంటర్వ్యూ సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ కల్లా మీకు టోటల్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ఈ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీరు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రజెంట్ హెల్త్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఆఫ్లైన్ క్లాసెస్ లేదా ఆన్లైన్ క్లాస్ కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది అప్పుడే పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. నెక్స్ట్ వేకెన్సీస్. టోటల్ 2056 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా జనరల్ కేటగిరీలో ఎక్కువగా 810 వేకెన్సీస్, ఎస్సీలో 300, ఎస్టీలో 150, ఓబీసీలో 540, ఈడబ్ల్యూఎస్లో 200 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉంది. దాంతోపాటుగా మీకు బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఎలిజిబిలిటీ. డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా అవకాశం కల్పించారు. ఇంటర్వ్యూ సమయానికల్లా వీళ్ళు ఆ డిగ్రీ పాస్ అయినగా ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. 31st December 2021 ఇది కట్ ఆఫ్ డేట్. ఆ రోజు అందుకంటే ముందు మీరు పాస్ అయినట్టుగా ప్రూఫ్ అనేది చూపించాలి. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కాస్ట్ అకౌంటెంట్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అవకాశం కల్పించారు. కాకపోతే వాళ్ళు కూడా ఈ December 31st 2021 లోపల పాస్ అయినట్టుగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ కట్ ఆఫ్ వచ్చి 1st April 2021. మినిమం 21 ఇచ్చారు, మ్యాక్సిమం 30. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. అంటే ఎస్సీ, ఎస్టీ వారికి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా అయితే 3 years. నెక్స్ట్ పీడబ్ల్యూడీలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ అందరు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ మీరు ఏజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్స్ ఇవ్వడం జరిగింది. వీటి మధ్యన మీ ఏజ్ సరిపోతుంది లేదు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. ఏపీకి సంబంధించి ముందుగా ప్రిలిమ్స్ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మెయిన్ ఇవే కాకుండా వేరే కూడా ఇవ్వడం జరిగింది సెంటర్స్. శ్రీకాకుళం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజమహేంద్రవరం ఇవి అన్నీ కూడా ప్రిలిమ్స్ సెంటర్స్. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చి మీకు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్లో మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక తెలంగాణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ సెంటర్స్. మెయిన్స్ ఒక హైదరాబాద్లో మాత్రమే సెంటర్ ఇచ్చారు. నెక్స్ట్ పీఓ కట్ ఆఫ్. ఇది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కెరీర్ పవర్ వారి వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించడం కోసం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అనమాట. ఇది మీకు గూగుల్ సెర్చ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వెబ్సైట్, మీకు నచ్చిన వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఒక ఐడియా కోసం మాత్రం ఇది. 2020 సంబంధించి ముందుగా ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తీసుకుంటే కనుక జనరల్ వారికి 58% ఉంది, ఎస్సీకి 50, ఎస్టీకి 43, ఓబీసీకి 56, ఈడబ్ల్యూఎస్కి 56 ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మెయిన్స్లో మీకు 250 మార్క్స్ అనమాట. అంటే జనరల్ ఇందులో మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ కేటగిరీ వరకు 88.93 వరకు, ఎస్సీకి 73, నెక్స్ట్ ఎస్టీకి 66, ఓబీసీకి 80 ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది వీళ్ళకి. అంటే వన్స్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ కూడా మళ్ళీ మార్క్స్ ఉంటాయి. జనరల్గా 20 మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 17, 20 ఈ విధంగా కేటగిరీస్ వారిగా మార్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్. అంటే మీకు ఇంటర్వ్యూ కానీ మెయిన్స్, డిస్క్రిప్టివ్ అన్నీ కలుపుకుని ఫైనల్ కట్ ఆఫ్ తీస్తారు. ఆ ఫైనల్ కట్ ఆఫ్ అంటే 100 మార్క్స్ కన్వర్ట్ చేసుకుంటారు. జనరల్ కట్ ఆఫ్ 51,
ఎస్సీకి 44, ఎస్టీకి 41, ఓబీసీకి 45 ఈ రేంజ్లో మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటంటే దీన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక ఐడియా కోసం మాత్రమే. ఇదే విధంగా 2019, 2018, 2017 సంబంధించిన మార్క్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. బేసిక్ ఐడియా అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఇది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ముందుగా ప్రిలిమ్స్. దీనికి ఎటువంటి ప్రయారిటీ ఉండదు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి జస్ట్ ఒక షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ మాత్రమే. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, యాప్ట్యూడ్ 35, రీజనింగ్ 35, టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. దీన్ని నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/4 మార్క్ కట్ చేస్తారు. టోటల్ 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో ఎటువంటి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు. సో వాళ్ళకు పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఒక కట్ ఆఫ్ అయితే పడతారు. కట్ ఆఫ్ రీచ్ అయిన వారిని అంటే 1:10 రేషియోలో క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. తర్వాత మెయిన్స్ ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ అనమాట. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మీకు పోస్ట్ రావడానికి కౌంట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మార్క్ కూడా. మెయిన్స్లో మీకు ఆబ్జెక్ట్ టెస్ట్ 200 మార్క్స్కి 50 వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ కలిపి ఒక సెక్షను, డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ ఒక సెక్షను, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్. ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి బ్యాంకింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్ మనకి 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. డిస్క్రిప్ట్ వచ్చి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. 50 మార్క్స్, హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని 1:3 రేషియోలో ఫేజ్ 3 అంటే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు ఇంటర్వ్యూ ఏంటంటే ముఖ్యంగా బ్యాంక్కి సంబంధించిన అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇది ఓన్లీ ఇంటర్వ్యూ పెడితే 50 మార్క్స్. ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ పెడితే కనుక ఇంటర్వ్యూకి 30 మార్క్స్ కేటాయించారు. గ్రూప్ ఎక్సైజ్కి 20 మార్క్స్, టోటల్ 50. అంటే హెల్త్ యొక్క సిచ్యువేషన్ ఆ టైంలో ఏ విధంగా ఉందో బేస్ చేసుకుని 2 పెడతారు, లేదంటే ఒక ఇంటర్వ్యూ మాత్రం పెట్టే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం అన్నింటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఒకేసారి ఎక్కువ మంది గ్యాదర్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి అప్పుడున్న పరిస్థితిని బేస్ చేసుకుని ఈ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్గా ఫేజ్ 3. ముందు ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఫైనల్గా ఇంటర్వ్యూ. సో ఫైనల్ పోస్టింగ్ ఏ విధంగా ఉంటుంది మార్క్స్ అంటే మీకు ఫేజ్ 2లో వచ్చిన మార్క్స్ అంటే ఆబ్జెక్టివ్ సంబంధించిన పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్ అవి 250 కదా, ఆ 250ని 75 మార్క్స్కి కన్వర్ట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూ వచ్చి 50 మార్క్స్ కదా, దాన్ని 25 మార్క్స్ కన్వర్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్. ఈ 100 మార్క్స్కి మీకు ఎంత కట్ ఆఫ్ వచ్చిందో వాటిని బేస్ చేసుకొని కేటగిరీ వారికి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇది ప్యాటర్న్. నెక్స్ట్ పే స్కేల్. మీకు స్టార్టింగే 41,960 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దానికి ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫీజు 750 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది ఓపెన్ చేసి చూపిస్తున్న ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు చేయడం రాకపోతే బయట నెట్ కేఫ్ సెంటర్స్ కానీ జిరాక్స్ షాప్ ఎక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చూపించండి. రీసెంట్ ఇన్ఫర్మేషన్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది రీసెంట్గానే. ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు మీ ఓల్డ్ డాక్యుమెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇబ్బంది అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. మీకు పేపర్ మీద రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మీకు ఏ కలర్ పెన్ వాడాలి, లెఫ్ట్ థంబ్కి ఎటువంటి కలర్ వాడాలి, పూర్తి సమాచారం ఉంటుంది. అవి చెక్ చేసుకోండి. ఏ పెన్తో సైన్ పెట్టాలి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. పేజ్ నెంబర్ 6 నోటిఫికేషన్ ఉంది. Annex 2 డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. PDF డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పేజ్. ఇది 25th వరకు అప్లై చేసుకోవచ్చు. 9th నవంబర్ వరకు మీరు పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కొత్త వారంతో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకంటే ముందు కింద మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ముఖ్యంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో పూర్తి సమాచారం మీరు చెక్ చేసి అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్. ముందుగా మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. స్టార్ మార్క్ ఉంటే అది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్, మ్యాండేటరీ ఫీల్డ్, మీరు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సేవ్ అంటే బేసిక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీకు అప్లికేషన్ మధ్యలో స్టాప్ అయిపోయినా తిరిగి ఆ యొక్క డీటెయిల్స్ని మీరు యూజ్ చేసుకుని లాగిన్ అప్లై చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెక్ చేసుకోండి. స్క్రీన్ మీద కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అదర్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క కమ్యూనిటీ,
ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలి, ప్రివ్యూ చూసుకుంటారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తారు. పేమెంట్ ఎగ్జామ్ ఇచ్చిన వారికి పేమెంట్ అవసరం లేదు, మిగతా వాళ్ళకి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే ఆ యొక్క డిఫికల్టీ లెవెల్, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన బుక్ స్టాల్లో ఏదో బుక్ తీసుకోండి. ఎస్బీఐ అంటే కామన్గా దొరుకుతుంది. మేబీ స్టాక్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్క బుక్ స్టాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్బీఐ సంబంధించిన బ్యాంకింగ్ బుక్స్ అనేవి దొరుకుతాయి. పీఓ సంబంధించి ముఖ్యంగా ప్రిలిమ్స్, మెయిన్స్ 2020 నుంచి 2015 వరకు ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు ఆ ప్రాక్టీస్ టెస్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఒక 5 సెట్స్ ఇచ్చారు, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక 10 సెట్స్. ఇక్కడ మీకు టోటల్ ఎగ్జామినేషన్ ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే బెటర్. లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, సో టోటల్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే బేసిక్ ఐడియా వస్తుంది ప్యాటర్న్ ఏ విధంగా ఉందని చెప్పేసి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క రైటింగ్ ప్రాక్టీస్, ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ టాపిక్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత లెటర్ రైటింగ్ టిప్స్, ఇందులో ఫార్మల్ లెటర్ రైటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ టిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక చాప్టర్ 4 ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన పేపర్స్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు రీజనింగ్, యాప్ట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అన్నీ కలిపి కొంత బుక్స్ అమ్ముతూ ఉంటారు. అంటే ఒక బండిల్ కింద ఉంటుంది అన్ని బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కి, ఎస్బీఐ కానీ, ఆర్బీఐ, ఐబీపీఎస్, నాబార్డ్ ఇలా అన్ని బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ యూజ్ అవుతుంది. ఇలా తీసుకోవచ్చు. చాలామంది ఆర్ఎస్ ఫాలో అవుతూ ఉంటారు. యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ మీరు కావాల్సిన అది ఫాలో అవ్వచ్చు. లేకపోతే చాలామంది కోచింగ్ తీసుకుని ఉంటారు. ఏదైనా కూడా ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఒకసారి ఫాలో అయితే ఆ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది మీకు ఐడియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అఫిలియేట్ లింక్స్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సంబంధించిన పీఓ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డిగ్రీ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.